రొంబిచెర్ల మండలం అన్నారంలో 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి కూటమి నేతలు గ్రామ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ గ్రామ అభివృద్ధి పనుల్లో భాగంగా 1,50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. బీసీ కాలనీలో 20 లక్షలతో, ఎస్సీ కాలనీలో 20 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ వాల్స్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఆలోచనతో, పవన్ కళ్యాణ్ పట్టుదలతో సంక్షేమమే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. నరసరావుపేట సెగ్మెంట్లో మట్టి రోడ్డు అనేది లేకుండా సిమెంట్ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణానికి కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని, నరసరావుపేట అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తున్న ఘనత మన ఉమ్మడి కూటమిది. ఇటువంటి కార్యక్రమాలు అన్నారం గ్రామానికి దాదాపు 1,50 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. మరి ఇటువంటి కార్యక్రమాల్లో బీసీ కాలనీలో 20 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది, సైడ్ కాలువలు. ఎస్సీ కాలనీలో కూడా 10 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మరి మిగతా ఈ మెయిన్ రోడ్ రెండు కూడా దాదాపు 40 లక్షలతోటి రోడ్లు వేయడానికి కొన్ని కంప్లీట్ చేశారు, కొన్ని ఇప్పుడు శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నారం గ్రామంలో ఈ మండలం మొత్తం మీద అభివృద్ధి పనులు చాలా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి గ్రామ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా మనం అందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం 5వసారి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అందరం కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా ముందుకెళ్ళాలి.